కాంగ్రెస్ మంత్రులపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాళేశ్వరం కాదని తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కాళేశ్వరం బాటా కార్యక్రమంలో భాగంగా నేతలు కోటిలింగాలు పంప్ హౌస్లను పరిశీలించారు. అసలు గ్రావిటీ ఏమిటో తెలియని మంత్రులు ప్రాజెక్టులపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మేటిగడ్డ నుంచి గాయత్రి పంప్ హౌస్ వరకు నీటి ఎత్తిపోతల తీరును మాజీ ఎంపీ వివరించారు. తెలిసినతోనైనా మాట్లాడచ్చు, తెలియనతోనైనా మాట్లాడచ్చు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడలేము. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు అవగాహన లోపించేది వాళ్ళకి. ఆఖరికి నేర్చుకోండి, తప్పేం లేదు. గంగుల కమలాకర్ గారు చాలా లెక్కలతో సహా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందన్నాడు. దయచేసి మీరందరూ కూడా షూట్ చేసిండ్రు. అంత బ్రహ్మాండంగా నీళ్లు సర్జిపుల్లకెళ్ళి పంపుల ద్వారా ఇక్కడికి ఎత్తిపోస్తుంది. పక్కకి ఏమున్నది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని రాస్తున్నది. అక్కడ ఎట్లా కూలేశ్వరం అవుతుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని అక్కడ రాస్తుంది. దయచేసి చూపిర్రి. రేవంత్ రెడ్డికి తెలియకపోతే అది కూడా రేపు పొద్దున సున్నం వేసినా ఎత్తాడు. దయచేసి టీవీ ఛానల్స్ చూపియండి, కాపాడుకోవాలి. గిట్టనే రాజముద్రను వరంగల్ కాకతీయులు ఒక ఎంబులంని తీసేస్తానని మొదటి రోజు ఆయన ముఖ్యమంత్రి తెల్లారు. నేను బేడ లొల్లి పెట్టిన తర్వాత ఆగింది అది. నేను దయచేసి అది కూడా మీరు చూపియండి. ఎందుకంటే ఆయన దాని ఏమంటే మరిపిస్తా మారుస్తా అనేటువంటి అనే మనిషి రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి అది చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాసి ఉంది. అక్కడ కూలేశ్వరం ఎట్లయితే గన్ని నీళ్ళు ఎట్లా వస్తాయి? మళ్ళీ చెప్తున్నాం, రాసుకోండి. అక్కడ మేడిగడ్డ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ గ్రావిటీ లేదు, అంత పంపే. ఇక్కడ నుంచి మిడ్మానేరు దాకా మాత్రం గ్రావిటీ అవుతుంది. సో అందుకే మళ్ళొక్కసారి మీరు తెలుసుకోర్రి. శ్రీపాద ఎల్లంపల్లి ఎంఎస్ఎల్ కాడ 148 మీటర్స్ ఎంఎస్ఎల్ అంటే సముద్ర మట్టం నుంచి 148 మీటర్ల ఎత్తులో మనకు శ్రీపాద ఎల్లంపల్లి ఉంది. దాని తర్వాత నంది మేడారం అనేది 231 మీటర్ల ఎత్తునున్నది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 100 ఫీట్ల దాకా ఉంటుంది, 100 మీటర్ దాకా ఉంటుంది. దాన్ని ఎత్తిపోసిరు. ఎక్కడ? మేడారం దాకా ఎత్తిపోసిరు. అక్కడ సర్జిపూర్ నుంచి దగ్గర 105 మీటర్లో ఎత్తిపోస్తేనే మేడారం నిలబడ్డాయి. మేడారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 331 మీటర్స్. ఇది మనకు గాయత్రి పంపు 331 మీటర్ల ఎత్తున ఉన్నది. ఎక్కడ 231 మీటర్లు మేడారంలో ఉంటే దానికన్నా 300 అంటే సుమారు 100 పైకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కింద సజ్జిపూలు ఉంది, మన కింద సజ్జిపూలు ఉంది. ఇక్కడ నుంచి బాహుబలి మోటార్లు పెట్టుకొని 115 మీటర్ల ఎత్తున వస్తే ఇప్పుడు నీళ్ళు కనబడుతుంది. 115 మీటర్లు ఎత్తున్నది. నువ్వు మరి గ్రావిటీ ఉంటే ఈ పవర్ హౌస్ ఎందుకు, ఈ మోటార్లు ఎందుకు, పనిలాగా పెట్టుకున్నాం మేము. ఇప్పటికైనా ఈ నీళ్ళు ఎత్తి మరి కేసీఆర్ గారు ఆనాడు మరి 2014 కంటే ముందు తెలంగాణలో ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? మీరు నీళ్ళు ఇచ్చినట్టయితే ఇదే ఎల్లంపల్లి నుంచి తెలంగాణలో వలసలు ఎందుకు పోయినాయి? ఈ ప్రాంతం మా చొప్పదండి నియోజకవర్గ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం. ఇదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వరద కాలువ జీవనది అయింది. ఇలా నారాయణపూర్ రిజర్వాయర్ కూడా మరి మేము బాగు చేసుకున్నది నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వెములవాడ నియోజకవర్గానికి, చొప్పదండి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకొని భూమికి బరువైనంత పంట పండించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. తెలిసిన